రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు, వార్డుల్లో ఉన్న సేవలను నిలిపివేసి వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. 2 రోజుల నుంచి ప్రభుత్వంతో చర్చిస్తున్న ఫలితం రాకపోవడంతోనే నిరసన చేపడుతున్నామని ఏపీ జూడో అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మా ప్రధాన డిమాండ్ వేతన సవరణను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జీజీహెచ్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. వేతన సవరణ చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 2 రోజుల నుంచి నిరసనలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు కూడా విఫలమవడంతో ఈరోజు ఆ నిరసనలు అయితే ఉధృతమవుతా ఉన్నాయి. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పెద్ద ఎత్తున ఆ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా 9 నుంచి కూడా వీళ్ళు ఆ నిరసనలు అయితే తెలుపుతా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్టైఫండ్ వేతన సవరణ కూడా గుంటూరు ఏపీ రాష్ట్రంలో కూడా ఇవ్వాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ అలాగే డిఎంఈ అధికారులతో చేపట్టినటువంటి చర్చలు కూడా విఫలమవుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా వీళ్ళు ఆ ఓపీకి సంబంధించినటువంటి సేవలు కావచ్చు, అలాగే ఆ వార్డుల్లో ఉన్నటువంటి సేవలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి అనేక జిల్లాల నుంచి కూడా ఆ రోగులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు. అయితే ఇటువంటి జూనియర్ డాక్టర్స్ ఆ నిరసనలో పాల్గొంటే వచ్చేటువంటి రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఆ రోగులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జూడా అసోసియేషన్ మాత్రం కేవలం ఓపీడీ సేవలు మాత్రమే నిలిపివేసింది. అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉంటే అత్యవసర సేవలకు సంబంధించినవి కూడా ప్రతి ఒక్కటి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే మా సమస్యలు కనుక పరిష్కారం చేయకుంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరింత నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అయితే మనకి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూడా అసోసియేషన్ ప్రెసిడెంట్లు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గవర్నమెంట్ ఎందుకని మీ సమస్యలు పరిష్కరించట్లేదు, ఎందుకు చర్చల్లో ఏమని చెప్పారు? నా పేరు ఈశ్వర్, నేను ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. గత 2 రోజులుగా గవర్నమెంట్తో మేము చర్చలకు వెళ్ళాము. మా డిమాండ్స్ అన్నీ ప్రభుత్వం ముందు పెట్టాము. కానీ ఉన్నతాధికారులు మా డిమాండ్స్ని ఏమీ అంగీకరించట్లేదు. అంగీకరించకపోగా మీరు జూనియర్ డాక్టర్స్గా మీరు అసలు ఎలా స్ట్రైక్ చేయగలరు అని మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ మా రైట్స్ అండి. మేము ఎవరం కూడా 36 గంటలు డ్యూటీ చేస్తాం, 40 గంటలు డ్యూటీ చేస్తాం రెస్ట్ లేకుండా. మేము అడిగేది మా స్టైఫెండ్స్. గత 2 సంవత్సరాల నుంచి పెరగాల్సిన స్టైఫెండ్స్ జాన్ నుంచి ఇప్పటికీ 8 నెలలు అవుతుందండి. 8 నెలల నుంచి మేము గత 8 నెలల నుంచి ఉన్నతాధికారులు అందరికీ కూడా మా రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము. స్టైఫెండ్స్ పెరగాలి, ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ బేస్ చేసుకోండి అని చెప్పినా కూడా ఉన్నతాధికారులు మా డిమాండ్స్ అవన్నీ పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో ఇంకా మా అధికారులతో కాకుండా మాకు ఒక సీఎం గారితో ఒక మీటింగ్ కావాలని కోరుతున్నాము. మా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి మా డిమాండ్ స్టైఫండ్ పెంచాలండి. 26 నుంచి జాన్ నుంచి మా స్టైఫండ్స్ పెరగాలి. గత 2009 నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ జియో ఒకటి ఇచ్చారండి. గత ప్రతి 2 సంవత్సరాలకు 15% స్టైఫండ్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అలాగే గత 2014, 16, 18, 20, 22, 24లో కూడా గత 2 సంవత్సరాలకి 15% స్టైఫండ్ పెంచుతూ ఉన్నారు. 26 నుంచి జాన్ నుంచి స్టైఫండ్ పెరగాలి. కానీ గవర్నమెంట్ అది దృష్టిలోకి తీసుకోవట్లేదు. మా డిమాండ్స్ నెరవేర్చాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. మాకు ఒక సీఎం గారితో ఒక మీటింగ్ కావాలండి. అంటే మీరు స్టైఫండ్ ఎంతవరకు పెంచాలంటున్నారు? వేరే రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎంతవరకు పెరిగి ఉంది? మన రాష్ట్రంలో ఎంతవరకు ఉంది? మా స్టైఫండ్ ప్రతి సంవత్సరం మేము 30% పెంచాలని అడిగామండి. కానీ ఉన్నతాధికారులు 3% మాత్రమే ఇస్తామన్నారు. యాజ్ పర్ జీవో 2009 అయినా కనీసం మాకు 15% అయినా మా స్టైఫండ్ పెంచాలని మేము ముఖ్యంగా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకువెళ్ళాము. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కూడా విఫలమైనవి. రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలాగా ఉంటుంది? నిరసనలు ఏమైనా ఉధృతం చేసేటువంటి అవకాశం ఉందా? మొత్తం సేవలను నిలిపివేసేది? మేము డాక్టర్స్గా ప్రజలకు సేవ చేయాలనే మా ఆశ అండి. ఎప్పుడూ కూడా ప్రస్తుతానికి మేము 9 to 4 ఓపీ మాత్రమే ఆపాము. తర్వాత మా కార్యాచరణ మా ప్యానల్ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని మేము చెప్తామండి. ఇది పూర్తిగా చూసుకుంటే ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వారికి ఇచ్చినటువంటి 3% స్టైఫండ్ పెంచుతామని చెప్పేసి కూడా మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే మా యొక్క సమస్యలను పరిష్కరించాలి, లేదంటే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసి కేవలం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓపీడీ సేవలు మాత్రమే క్లోజ్ చేసాము. రానున్న రోజుల్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వచ్చేటువంటి రోగులు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వైద్యులుగా మేము మా సహాయం చేస్తాము.
ఉన్నాము. అలాగే మా సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్కి మద్దతుగా ఆ ప్రభుత్వం నిలవాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.